ప్రయోజనాలను రక్షించాల్సిన విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఆర్ఈసీ ప్రజలపై భారాలు మోపడానికి మినహా ధరలు క్రమబద్ధీకరించడానికి కాదని అనుభవం తేల్చేసిందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళి వ్యాఖ్యానించారు. విద్యుత్ నియంత్రణ మండలి చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ విచారణలో మంగళవారం నాటి మధ్యాహ్నం తిరుపతి సూపరింటెండెంట్ కార్యాలయం నుంచి కందారపు మురళి తమ పార్టీ తరపున వాదనలు వినిపించారు. డిస్కాంలు తప్పుడు అంచనాలను చెప్పి తప్పుడు దారి పట్టిస్తున్నారని విమర్శించారు. విద్యుత్ కొనుగోలు చేసేటప్పుడు అభ్యంతరాలు చెప్పకుండా ఇప్పుడు ట్రూ ఆప్ పేరిట భారాన్ని వినియోగదారులపై మోపడానికి పూనుకోవడం వల్ల కమిషన్కు ఉన్న నైతికత ప్రశ్నార్థకంగా మారిందని మురళి తీవ్రమైన విమర్శ చేశారు. పాలకుల చేతికి మట్టి అంటకుండా ప్రజలపై విద్యుత్ భారాలు మోపడానికి ఈఆర్సీ సాధనంగా మారిపోయిందని అన్నారు. కందారపు మురళి, తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. చైర్మన్ గారు, హానరబుల్ మెంబర్ గారు, ఇతర ఉన్నతాధికారులు, ఈ వీక్షిస్తున్నటువంటి ఉద్యోగులు అందరికీ నేను ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఉదయం నుంచి నేను కూడా ఫాలో అవుతున్నాను. బాబురావు గారు, పున్నారావు గారు, వేణుగోపాల్ గారు, అంటే రైతు వేణుగోపాల్ గారు, ఆ తర్వాత జర్నలిస్ట్గా మాట్లాడినటువంటి విద్యుత్ రంగ నిపుణులు వేణుగోపాలరావు గారు, వీళ్ళందరూ కూడా నేను విన్నాను. సాధ్యమైనంత మేరకు రిపిటీషన్స్ లేకుండా, సాంకేతిక అంశాలు జోలికి పోకుండా నేను కొన్ని విషయాలను ఈ సందర్భంగా ప్రస్తావన చేద్దామని చెప్పి భావిస్తున్నాను. మొదటిది, ఈఆర్సీ ఆంధ్ర రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ అయిన రోజు నుంచి నేను ప్రతి ఈఆర్సీలో ఈ బహిరంగ విచారణలో పాల్గొంటూ అభిప్రాయాలను తెలియజేస్తా ఉన్నాను. ఒకటి, ఇప్పటిదాకా అనుభవం ఏందనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈఆర్సీ ప్రజల మీద భారాలు మోపటానికి మినహా ధరలు క్రమబద్ధీకరించడానికి కాదనేది అనుభవం చెబుతున్నటువంటి అంశంగా నేను గమనించింది. ఇది మార్పు వస్తుందేమో, రకరకాల ఈఆర్సీలు నేను చూస్తూనే ఉన్నాను. ఆ చైర్మన్గా పనిచేసినటువంటి వాళ్ళు కూడా రిటైర్ అయిన తర్వాత కూడా నాతో టచ్లో ఉన్నారు. అనేక సందర్భాల్లో చర్చ చేస్తూ ఉంటాను. కానీ దురదృష్టం ఏంటంటే, ఏ అవసరం కోసం ఈ సంస్కరణలు ప్రారంభించామని చెప్పారు, నాణ్యమైన విద్యుత్తు, ప్రజలందరికీ అందుబాటులో ఉండేటువంటి విద్యుత్తు, చౌకైన విద్యుత్తు, ఒక్క మాటలో చెప్పాలంటే నాణ్యమైన విద్యుత్తు, చౌకైన విద్యుత్తు, అందుకోసం ఈ సంస్కరణలు ప్రారంభిస్తున్నాము. ఆ రోజు ఏపీఎస్సీబీ ఆ కెపాసిటీస్ లేదు కాబట్టి ఈ రకమైనటువంటి ఆవిష్కరణ మేము చేస్తున్నామని చెప్పి పదే పదే చెప్పారు. ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటిది, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే. భారతదేశంలో మొట్టమొదట ఈ సంస్కరణల ప్రక్రియ ప్రారంభమైంది ఆంధ్ర రాష్ట్రం నుంచి. కాబట్టి ఇదేదో కొత్తది కాదు, లేదంటే అనుభవాలు లేనటువంటిది కూడా కాదు. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నటువంటి అంశాలు ఏంటంటే, థర్మలు, సౌర, వాయు, జల విద్యుత్ ఉత్పత్తికి ఎంత ఖర్చు అవుతున్నదనే అంచనా, అదే మాదిరి ఆ రంగాల్లో వస్తున్నటువంటి మార్పులేంది, ధరలు ఎంత మేరకు తగ్గుతున్నాయి, అంశాల మీద ఈఆర్సీకి అవగాహన ఉండాలి. లేదని నేనేం అనుకోవడం లేదు. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది నేను చర్చకి తీసుకొస్తున్నది. కొనుగోలు చేసేటప్పుడు అభ్యంతరాలు చెప్పకుండా ఇప్పుడు ఆ భారాన్ని వినియోగదారుల మీద మోపడానికి పూనుకోవడం కమిషన్కు ఉన్నటువంటి నైతికతనే ప్రశ్నిస్తూ ఉందనేది నేను సూటిగా చెప్పదలుచుకున్నటువంటి అంశం. ఇది ఇప్పుడు ఉదయం నుంచి అనేక మంది ప్రస్తావన చేస్తున్నారు. పీపీఏల గురించి, సెకీ విద్యుత్ ఒప్పందం గురించి, లేదంటే రకరకాల అంశాల మీద చర్చ నడుస్తూ ఉంది. పాలకుల చేతికి మట్టి అంటకుండా ప్రజల మీద విద్యుత్ భారాలు మోపడానికి ఈఆర్సీ అనేది ఒక సాధనంగా ఉపయోగపడుతోంది అనేది అనిపిస్తూ ఉంది. ఆంధ్ర రాష్ట్ర అనుభవం చూసినా, ఇతర రాష్ట్రాల అనుభవాలు చూస్తున్నా, భారతదేశంలో ఉన్నటువంటి ఏ అనుభవం చూసినా, ఇప్పుడు లేటెస్ట్గా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ పేరుతో ముందుకొచ్చింది. ఇవన్నీ కూడా సరిపోదు, రాష్ట్రాలు కాదు, యావత్తు దేశాన్ని దోచుకోవాలని అంటే ఏం చేయాలన్నటువంటి ప్రక్రియలో భాగంగా ఈరోజు సిఈఆర్సీని ముందుకు తెచ్చారనేది స్పష్టంగా అర్థమవుతుంది. సెకీ విద్యుత్ ఒప్పందం కావచ్చు, స్మార్ట్ మీటర్ల బిగింపు కావచ్చు, ఈ రకమైనటువంటి కోవలోకే వస్తాయనేది చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇంకా స్పష్టంగా చెప్పాలనంటే, ఇప్పుడు ఈ ఏఆర్ఆర్ ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రతిపాదనల విషయాన్ని మనం మరింత స్పష్టంగా చూస్తే 14,683 కోట్ల రూపాయల లోటుతో ప్రతిపాదనల్ని డిస్కామ్లు ఈఆర్సీకి సమర్పించాయి.
ఈ 14,683 కోట్ల రూపాయలని ఏ రకంగా భర్తీ చేస్తారన్నది ఈ ప్రతిపాదనలో లేదు. అంటే ఏమీ మేము పెంచలేదు, విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, ఏ రకమైనటువంటి భారాలు వేయడం లేదు. నిన్న కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కుప్పం నుంచి మాట్లాడుతూ చెప్పారు,